శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः సాక్షాత్ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకుటగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్ భక్తం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకపాకటాక్షం శ్రీవేంకటేశం కమాత్మని సన్నిధత్తాం. మనోజవం భరతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వరదయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. చేత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాగ్నిష్టకర్మణः హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తప్రహరతः పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి శతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వస్య నైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటపుట్టాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకగతాం సకృన్నత్వా నత్వా గతవివసతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. కిష్కింధాకాండము 29వ సర్గము. శరత్కాలము ప్రారంభమైన విషయమును గుర్తించి మిత్రకార్యమునకు అనగా సీతాన్వేషణమునకు పూనుకొనవలసినదిగా హనుమంతుడు సుగ్రీవునకు యుక్తియుక్తముగా సూచించుట. మారుతి మాటలను ఆదరించి ఆ కపిరాజు సేనలను సమీకరింపుమని నీలుడు అని సేనాపతిని ఆజ్ఞాపించుట. సమీక్ష విమలం వ్యోమ గతి విద్యుద్వలాహకం సారసారవ సంగుష్టం రమ్య జ్యోత్స్నానులేపనం. హనుమంతుడు మెరుపులు మేఘములు లేకుండా నిర్మలముగా ఉన్న ఆకాశమును చూచెను. అది బెగ్గురు పక్షుల కలరవములతో నిండి ఉండెను. పిండి ఆరబోసినట్లు వెన్నెల వ్యాపించి ఉండుటచే మనోహరముగా ఉండెను. సమృద్ధార్థం చ సుగ్రీవం మందధర్మార్థ సంగ్రహం అత్యర్థం అసతాం మార్గం ఏకాంత గతమానసం. నిర్వృత్త కార్యం సిద్ధార్థం ప్రమదాభిరతం సదా. ప్రాప్తవంతం అభిప్రేతాన్ సర్వానేవ మనోరథాన్ స్వాం చ పత్నీం అభిప్రేతాం తారాం చాపి సమీప్సితాం. విహరంతం అహోరాత్రం కృతార్థం విగతజ్వరం క్రీడంతమివ దేవేశం నందనేప్సరసాం గణైః. మంత్రిషు వ్యస్తకార్యం చ మంత్రిణాం అనవేక్షకం. అంతటా మారుతి వర్షాకాలము ముగిసి శరత్కాలము ప్రారంభమైనట్లును అది సీతాన్వేషణకు తగిన సమయమనియు గుర్తించి వెంటనే సుగ్రీవుని కడకు వెళ్ళెను. అప్పుడు సుగ్రీవుడు సంపదలలో మునిగి తేలుచు ధర్మార్థములను పట్టించుకొనక ఉండెను. కామ పరవశుడై ఏకాంతమున భోగలాలసుడై ఉండెను. తనను బాధించినట్టి వాలి హతుడై రాజ్యాధికారము చేజిక్కుటతో నిరంతరము స్త్రీలోలుడై ఉండెను. అతని మనోరథములు అన్నీనూ సిద్ధించి ఉండెను. తన భార్యయగు రుమతోడను తారతోడను కూడి అహోరాత్రములు విహరించుచుండెను. అతడు ఈ విధముగా కృతార్థుడగుచున్నందున అతని విరహబాధ తొలగిపోయెను. నందనవనమున దేవేంద్రుడు అప్సరసలతో వలె అతడు తన తరుణీమణులతో పీడించుచుండెను. అతడు రాజ్యపాలన భారమును పూర్తిగా మంత్రులపైననే ఉంచెను. మంత్రుల కార్యకలాపములను ఏమాత్రము పట్టించుకొనకయుండెను. ఉత్సన్న రాజ్య సందేశం కామవృత్తం అవస్థితం నిశ్చితార్థోర్ధ తత్వజ్ఞః కాలధర్మ విశేషవిత్. ప్రసాద్య వాక్యైర్మధురైః హేతుమద్భిర్మనోరమైః వాక్య విద్వాక్య తత్వజ్ఞం హరీశం మారుతాత్మజః హితం తత్వం చ పద్యం చ
సామ ధర్మార్థ నీతిమత్ ప్రణయ ప్రీతి సంయుక్తం విశ్వాసకృత నిశ్చయం హరీశ్వరం ఉపాగమ్య హనుమాన్ వాక్యమబ్రవీత్. సుగ్రీవుడు సర్వదా కామ పరతంత్రుడగుట వలన రాజ్యస్ఫూర్తి దెబ్బతినినది. వాయుస్థుడు సకల శాస్త్రముల రహస్యములను బాగుగా ఎరిగినవాడు. కర్తవ్యముల యొక్క యథార్థ జ్ఞానము గలవాడు. ఏ సమయముల యందు ఏ ధర్మములను పాటింపవలెనో చక్కగా తెలిసినవాడు. మాట్లాడుటలో నేర్పరి. అట్లు సర్వసమర్థుడైన హనుమంతుడు పెడదారి పట్టిన సుగ్రీవుని ప్రవర్తనను గమనించెను. పిమ్మట వాక్య విశారదుడైన మారుతి మనోహరమైన మధురములకు వచనములచే మాటల ఆంతర్యమును గమనింపగల ఆ వానర ప్రభువుని ప్రసన్నునిగా చేసుకొనెను. పిమ్మట అతడు ప్రభు యొక్క హితమును కోరుచు ఆయనతో పెక్కు వచనములను పలికెను. అవి సత్యములు, ప్రయోజనకరములు, సామ మార్గమున ధర్మార్థ నీతియుక్తములు, శాస్త్ర ప్రమాణ బుద్ధితో గట్టి విశ్వాసముతో పలికినవి, ప్రభువు పైన ఆదరాభిమానములతో ప్రియముగా నుడివినవి. రాజ్యం ప్రాప్తం యశశ్చేవ కౌళీ శ్రీరభివర్ధిత మిత్రాణం సంగ్రహ శేష తం భవాన్ కర్తుమర్హతి. యో హి మిత్రేషు కాలజ్ఞః సతతం సాధు వర్తతే తస్య రాజ్యం చ కీర్తిశ్చ ప్రతాపశ్చాభివర్ధతే. పూజ్యుడవైన ఓ ప్రభు, నీకు రాజ్యాధికారము ప్రాప్తించినది, కీర్తి ప్రతిష్టలు అబ్బినవి, వంశ పరంపరగా వచ్చుచున్న సంపదలు వృద్ధి చెందినవి. మిత్రులకిచ్చిన వాగ్దానము ప్రకారము వారి కార్యక్రమములు నిర్వర్తింపవలసి ఉన్నవి. మిత్రులకు చేయవలసిన సహాయమును అనగా ప్రత్యుపకారమును సకాలంలో చేసి సన్మార్గమున ప్రవర్తించువానికి రాజ్యము, యశస్సు, పరాక్రమము వృద్ధి అగును. అట్లుగాక విలంబనము చేసిన వారికి విపరీత ఫలములే కలుగును. యస్య కోశశ్చ దండశ్చ మిత్రాన్యాత్మా చ భూమిప సమవేతాని సర్వాణి స రాజ్యం మహదశ్నుతే తద్భవాన్ వృత్త సంపన్నః స్థితః పథి నిరత్యయే మిత్రార్థం అభినీతార్థం యథావత్ కర్తుమర్హతి. ఓ రాజా, కోశము అనగా ధనాగారము, సేన, మిత్రులు, దృఢమైన శరీరము అనునవి సమాన స్థాయిలో ఉండి తన వశములో ఉన్నప్పుడే ఆ రాజు విశాలమైన రాజ్యమును పాలింపగలడు, అనుభవింపగలడు. ఓ ప్రభు, నీవు సదాచార సంపన్నుడవు, సన్మార్గమున నడుచుకొనుచున్నవాడవు కనుక చేసిన వాగ్దానము ప్రకారము నీవు మిత్రుని కార్యమును సఫలము చేయుము. సంత్యజ్య సర్వకర్మాణి మిత్రార్థే యోనువర్తతే సంభ్రమాద్ది కృతోత్సాహః సోనర్థైర్నా వరుధ్యతే యస్తు కాల వ్యతీతేషు మిత్రకార్యేషు వర్తతే స కృత్వా మహతోప్యర్థాన్న మిత్రార్థేన యుజ్యతే. సమస్త సుఖభోగములను పరిత్యజించి మిక్కిలి ఆనందముతో ఉత్సాహవంతుడై మిత్రుని కార్యము సఫలమునర్చుటకై పాటుపడువానికి ఎట్టి అనర్థములను ప్రాప్తింపవు. సకాలంలో మిత్రుని కార్యసాధనకు పూనుకొనక సమయము మించిన పిమ్మట ప్రయత్నమును ఎంత గొప్పగా చేసిననో దాని వలన మిత్రునకు ఎట్టి ప్రయోజనము కలుగదు. యదిదం వీరకార్యం నో మిత్రకార్యం అరిందమ క్రియతాం రాఘవస్త్యైతత్ వైదేహ్యాః పరిమార్గణం తదిదం వీరకార్యం తే కాలాతీతం అరిందమ. మహావీర, శత్రుశోధన, శ్రీరాముడు మనకు పరమమిత్రుడు. మనము ఆయన కార్యమును సాధించి పెట్టవలసి ఉన్నది కనుక వెంటనే సీతాన్వేషణకు పూనుకొనవలెను. ఇప్పటికే కాలాతీతమైనది. నచకాలం అతీతం తే నివేదయితి కాలవిత్ త్వరమానోపి సన్ ప్రాజ్ఞః తవరాజన్ వసానుదః కులస్య హేతుః స్ఫీతస్య దీర్ఘబంధుశ్చ రాఘవః అప్రమేయ ప్రభావశ్చ స్వయం చ ప్రతిమో గుణైః తస్య త్వం కురువై కార్యం పూర్వం తేన కృతం తవ హరీశ్వర హరిశ్రేష్టాన్ ఆజ్ఞాపయితుమర్హసి. రాజా, సీతాన్వేషణకు ఇది తగిన సమయమని శ్రీరాముడు ఎరుంగొను. అందుకై అతడు త్వరపడుచున్నాడు కూడా. ప్రస్తుతము ఆయన నీపై ఆధారపడి ఉన్నాడు. ప్రాజ్ఞుడైనందున సమయము మించిపోవుచున్న విషయమును నీకు గుర్తు చేయుటకు అతను వెనుకాడుచున్నాడు. శ్రీరాముడు నీకు ప్రాణమిత్రుడు, ఆప్తబంధువు. మీ వంశోన్నతికి నీ అభివృద్ధికి ఆయనయే హేతువు. అతుల ప్రభావశాలి, సహజముగానే సాటిలేని సద్గుణములు గలవాడు. ఓ వానరేశ్వర, ఆ మహాత్ముడు ఇదివరకే నీకు మేలు చేసి ఉన్నాడు కావున నీవు వెంటనే ప్రత్యుపకారము చేయుటకు పూనుకొనుము. సీతాదేవిని వెతుకుటకై వానర ప్రముఖులను ఆజ్ఞాపింపుము. నహి తావద్భవేత్ కాలో వ్యతీతశ్చోదనాన్ ధృతే చోదితస్య హి కార్యస్య భవేత్ కాల వ్యతిక్రమః. రాముడు ప్రేరేపింపక ముందే ఆయన కార్యమును ప్రారంభించినచో మనము కాలాతీతము చేసినట్లుగా పరిగణింపడు. కానీ ప్రేరేపింపబడిన పిమ్మటనే మనము కార్యోన్ముఖులమైనచో కాల విలంబమునకు మనమే బాధ్యులమగుదుము. అకర్తురపి కార్యస్య భవాన్ కర్త హరీశ్వర కిం పునః ప్రతికర్తుస్తే రాజ్యేన చ ధనేన చ.
నీకు ఎట్టి మేలు చేయని వారికి ఉపకారం చేయు స్వభావము నీది. వాలిని వధించి నీకు రాజ్యమును సంపదలను లభింపజేసిన శ్రీరామునకు సహాయపడవలసిన విషయమున ఇక చెప్పవలసినదేమున్నది? శక్తిమానపి విక్రాంతో వానర రక్ష గణేశ్వర కర్తుం దాశరథేహి ప్రీతిం ఆజ్ఞాయాం కిన్న సజ్జసే. వానరములకును భల్లూకములకును ప్రభు అయిన ఓ సుగ్రీవ, మహాశక్తిమంతుడవు గొప్ప పరాక్రమశాలివే అయినను శ్రీరామునకు ప్రీతిని గూర్చడి సీతాన్వేషణకు వానరులను ఆజ్ఞాపించుటకై నీవు ఇంకనూ సిద్ధపడవేమి? కామం ఖలు శరైః శక్తః సురాసుర మహోరగాన్ వసే దాశరథిః కర్తుం త్వత్ప్రతిజ్ఞాం తు కాంక్షతే. ప్రాణత్యాగా విశంకేన కృతం తేన తవ ప్రియం తస్య మార్గామ వైదేహీం పృథివ్యామపి చాంబరే. ఆ రఘువీరుడు తన బాణములచే సురాసురులను నాగులను లొంగదీసుకొనుటలో మిక్కిలి సమర్థుడే అయినను నీవు చేసిన ప్రతిజ్ఞ మేరకు కార్యసిద్ధికై ఎదురు చూచుచున్నాడు. ఆ ప్రభువు ప్రాణములను కూడా లెక్క చేయక వాలిని వధించి నీకు ప్రియమును గూర్చినాడు కనుక ఆ స్వామి యొక్క ధర్మపత్ని అయిన వైదేహి కొరకై భూమండలమును ఆకాశమును గాలింతము. న దేవా నచ గంధర్వా నాసురా నా మరుద్గణాః నచ యక్ష భయం తస్య కుర్యుః కిముత రాక్షసాః తదేవం శక్తియుక్తస్య పూర్వం ప్రియకృతస్తవ రామస్యార్హసి పింగేశ కర్తుం సర్వాత్మనా ప్రియం. దేవతలు, గంధర్వులు, అసురులు, మరుద్గణములు, యక్షులు మొదలగు వారికి ఆ రఘువీరుడు ఏమాత్రమూ భయపడడు. ఇక ఆయనకు రాక్షసులు ఒక లెక్కయా? మహాశక్తిశాలియు ఇంతకు ముందే నీకు ప్రియమనర్చినవాడు అయిన శ్రీరామునకు సర్వశక్తులను వడ్డీ అయినను సహాయపడుట ఎంతేని యుక్తము. నా ధస్తాధవనౌ నాప్సు గతిర్నోపరి చాంబరే కస్యచిత్ సజ్జతే స్మాకం కపీశ్వర తవాజ్ఞయ తదాజ్ఞాపయ కః కింతే కృతే కుత్ర వ్యవస్యతు హరయో హ్యప్రదృశ్యాస్తే సంతి కోట్యగ్రతో నఘాః. వానరేశ్వర, నీ ఆజ్ఞ అయినచో రామకార్యమునర్చుటకు మేము కటిబద్ధులమై ఉన్నాము. అధోలోకముల ఎందు గాని, ఈ భూమండలమున గాని, జలములలో గాని, కడకు అంతరిక్షమున గాని మమ్ములను అడ్డుకొనగల మొనగాడెవ్వడు. ఓ వానరాజా, మహాత్ములైన కోట్ల కొలది వానర యోధులు నీ ఆధీనములో ఉన్నారు. వారిని ఎంతటి వారును ఎదిరింపజాలరు. అందువలన వారిలో ఎవరు ఎక్కడ ఏమి చేయవలెనో నిర్ణయించి ఆజ్ఞాపింపుము. తస్యత్తద్వచనం శ్రుత్వా కాలే సాధు నివేదితం సుగ్రీవః సత్యసంపన్నః చకార ముతిముత్తమాం. హనుమంతుడు సకాలములో యుక్తియుక్తముగా నివేదించిన మృదువచనములను విని సత్వసంపన్నుడైన సుగ్రీవుడు వెంటనే తగు నిర్ణయమునకు వచ్చెను. సంధి దేశాభిమతం నీలం నిత్యకృతోద్యమం దిక్షు సర్వాసు సర్వేషాం సైన్యానాం ఉపసంగ్రహే. అంతటా ఆ వానరరాజు సర్వదా సర్వకార్యదక్షుడైన నీలుడు అను సేనాధిపతిని అన్ని దిక్కుల నుండి సమస్త సైన్యములను సమీకరించుటకై తన అభిమతము ప్రకారము ఆదేశించెను. యథాసేనా సమగ్రామే యూథపాలాశ్చ సర్వసః గచ్చంత్య సంగేన సేనాగ్రాని తథా కురు. ఏ త్వంతపాలాః ప్లవగాః శీఘ్రగా వ్యవసాయినః సమానయంతు తే సైన్యం త్వరితాః శాసనాన్ మమ స్వయంచానంతరం సైన్యం భవానేవానుపశ్యతు. త్రిపంచరాత్రా దూర్ధ్వం యః ప్రాప్నుయాస్నేహ వానర తస్య ప్రాణాంతికో దండో నాత్రకార్య విచారణ. హరీంశ్చ వృద్ధానుపయాతు సాంగదో భవాన్ మామాగ్నం అధికృత్య నిశ్చితాం ఇది వ్యవస్థాం హరిపుంగవేశ్వరో విధాయ వేస్మ ప్రవివేశ వీర్యవాన్. ఓ సేనాపతి, యోధపతులతో కూడిన మన సమస్త సేనలు వెంటనే ఇచ్చటికి చేరినట్లుగా ఉపసేనాపతులందరికీ ఆజ్ఞనిమ్ము. శీఘ్ర గమనము గలవారు, పనిలో చురుకైన వారు, రాజ్యపు పొలిమేరలను రక్షించువారు అయిన వానర యోధులను వెంటనే ఇచ్చటికి చేర్చవలెను. ఆ సైన్య పర్యవేక్షణ బాధ్యత అంతయు నీదే. ఇది నా ఆజ్ఞ. వారు అందరూ 15 దినములలో ఇచ్చటికి చేరవలను. అట్లు రాని వారికి మరణదండన విధింపబడును. ఇది తిరుగులేని ఆజ్ఞ. ఈ నా ఆదేశమును అనుసరించి అంగదుని వెంట నిడుకొని వానర ప్రముఖుల కడకు వెళ్ళము అని పలికి పరాక్రమశాలియు వానర ప్రభు అయిన సుగ్రీవుడు ఈ వ్యవస్థను ఏర్పరిచిన పిమ్మట తన అంతఃపురమున ప్రవేశించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 39 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 29వ సర్గము.